సాయిరామ్. మనం ఈ జ్ఞానకర్మ సన్యాస యోగం స్టార్ట్ చేస్తున్నాం. ఓం గురుభ్యో నమః. నిన్న 7వ శ్లోకం అయింది. 7వ శ్లోకం ఏంటంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్న శ్లోకాన్ని దానికి అర్థం చెప్తూ, ఓ భరత, ధర్మమును హాని కలిగినప్పుడు ఆ ధర్మం అంటే ఆ ధర్మం పెరిగిపోకుండా, అంటే అధర్మం ఇంకా ఎక్కువ అవ్వకుండా నన్ను నేను సృజించుకొని సకార రూపంలో ఈ లోకంలో నేను అవతరించదను అని చెప్పాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అనేసి. అయితే నెక్స్ట్ శ్లోకం ఏంటి అని మనం ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఏంటంటున్నాడు? పరిత్రాణాయ సాధూనాం. 2 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్. యదా యదా హి ధర్మస్య అనేసి అదే అర్థంతో 2వ శ్లోకం కూడాను పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్టుతాం. వినాశాయ చ దుష్టుతాం. ఆయన ఎంత చక్కగా ఈ శ్లోకాన్ని మనకు ఎంత చక్కగా చెప్పాడో ఒకసారి మనం ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్టుతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే ఇందులో ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో, అంటే ఎవరైతే సత్పురుషులు ఎవరు మంచి గుణంతో ఉన్నవాళ్ళు, వాళ్ళని రక్షించడానికి నేను, అదే కాక వాళ్ళని రక్షిస్తూ దుష్టులని, ఎవరైతే దుష్టులు ఉన్నారో వాళ్ళ వలన ఈ మంచి వాళ్ళు కూడా పోతున్నారు. అందు గురించి ఆ దుష్టులను కూడాను సంహరించడానికి, ధర్మమును స్టాండ్ బై అంటే ధర్మాన్ని ఇంప్రూవ్ చేయడానికి నేను ప్రతి యుగమునందు అంటే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నేను అవతరించదను. సంభవామి యుగే యుగే. సంభవామి అంటే అవతరించడం, యుగే యుగే ఎప్పుడు కావాలంటే అప్పుడు. అక్కడ ఏంటన్నాడు? యదా యదా ధర్మస్య అన్నాడు, ఇక్కడ యుగే యుగే అన్నాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు యుగే యుగే అంటే ప్రతి యుగమునందు, ఎప్పుడైనా ఆయన రావచ్చు. ఆయన ఈ ధర్మాన్ని స్థాపించడానికి, ఎప్పుడైతే ధర్మం కింద పడిపోతుందో ఆ టైంలో ఆయన వస్తాడు. పరిత్రాణాయ సాధూనాం. పరిత్రాణాయ అంటే టు సేవ్, పరిరక్షణ అంటే ఏంటి? వాళ్ళని రక్షించడానికి అన్నమాట. ఎవరైతే మంచి వాళ్ళుగా ఉన్నారో వాళ్ళని. పరిత్రాణాయ సాధూనాం. సాధువు అంటే ఎవరు? సాధువులు ఎవరిని సాధువులు అంటారు? ఎవరైతే మంచివారుగా ఉన్నారో వాళ్ళు సాధువులు. మంచి ప్రవర్తన కలిగి సత్పురుషులు అంటే వాళ్ళలో ఎంతో మంచి గుణం ఉంది. ఏంటా మంచి గుణం? సత్యాన్ని పలుకుతారు, ధర్మంగా ఉంటారు. ఆ తర్వాత యజ్ఞాలు చేస్తుంటారు, పూజలు చేస్తుంటారు, నలుగురికి ధర్మం చేస్తారు, అందరినీ సంతోషపరుస్తారు, తను సంతోషిస్తూ ఇతరులను కూడా సంతోషపెడతాడు. ఎవరికి ఎటువంటి హర్ట్ మాత్రం చేయడు. వాళ్ళ మాటలతో ఎవరినన్ను కించపరచకుండా తన తాలూకా డ్యూటీ ఏదో తను చేసుకుంటూ భగవంతుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని నిర్వర్తిస్తూ ముందుకు వెళ్తాడు. ఆ తర్వాత ఇంకొక దీన్ని ఆశ పెట్టుకోడు.
ఏదో సంపాదించాలి అనేసి ఆ, అనుకుంటూ వెధవ పనులు మాత్రం చేయడు. వాడు చక్కగా వాడి తాలూకా ధర్మం ప్రకారం వాడి డ్యూటీ వాడు చేసుకుంటాడు. ఆ తర్వాత ప్రజాపాలన అంటే ఎవరైతే రాజులు ఉన్నారో వాళ్ళు ప్రజాపాలన కూడా చక్కగా చేసుకుంటారు. ఆ ఆ తర్వాత వర్ణాశ్రమ ధర్మాలు, ఏదైతే ఆడు ఏ వర్ణంగా పుట్టాడో అంటే భగవంతుడు ఏ వర్ణంలో ఉన్నాడో ఆ వర్ణాశ్రమం తాలూకా ధర్మాలు చేయకపోతే ఇంకా కిందకి వెళ్తుంది. ఎవరి వర్ణం గురించి వాళ్ళు ఆ పనులు చేస్తూ ఉండాలి. చేయకపోతే ఎవరు చేస్తారు? అది అది వర్ణాశ్రమం చక్కగా పాటించాలి. ఆ తర్వాత అందరికీ మంచి కోరిన వారు, మంచిని చెబుతూ ఉంటారు. వాళ్ళు మంచిని చెబుతూ వాళ్ళకు ఒక మంచి తోవని చూపిస్తూ ఉంటారు. ఎప్పుడూ సద్గుణాలతో ఉంటారు. మంచి బోధనలు చేస్తారు. మంచి గురించి చెబుతూనే ఉంటారు. ఇది చెయ్యి, ఇది చెడ్డది, ఇది మంచిది అని ఏమైనా ఉంటే అది వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ సత్పురుషులు అంటే సాధువులు. ఇక్కడ ఏంటన్నాడు? పరిత్రాణాయ సాధువునాం వినాశాయ చ దుష్కృతాం. వినాశాయ చ అంటే ఎవరైతే వినాశం కొరకు వీళ్ళు మంచిదారిలో ఉంటారు, మరికొందరు ఏంటంటే వినాశం గురించి వాళ్ళు బాధపడతారు. ఏంటి వినాశం అంటే అంటే వాళ్ళ ప్రవర్తన దుష్ప్రవర్తన, మంచి ప్రవర్తన ఉండదు. ఏదో ఒకళ్ళని బాధించాలి, ఒకరి దగ్గర ఒకళ్ళ సొమ్ము తీసుకోవాలి, అది నేను అనుభవించాలి, వీడి దగ్గర ఉంటుంది కానీ ఇంకోళ్ళ సొమ్ము మీద ఆధారపడి ఉంటాడు. అదే నాకు కావాలి, ఇది కావాలి, అది కావాలి అంటే ఆశ ఎక్కువగా ఉంటుంది. దాంతో ఏంటంటే వీడికి ఎక్కువ ఆశ ఉంటుంది. ఆశతో ఏంటవుతుంది? కోరికలు పెరుగుతుంటాయి. ఎప్పుడైతే కోరికలు పెరుగుతుంటాయో చెడు వ్యసనాలకు లోసన అవుతుంది, చెడు పనులను చేస్తాడు. ఎందుకు? వీడు అభివృద్ధి అవ్వాలి. వీడి తాలూకా ధనం అదే అభివృద్ధి అవ్వడానికి ఏం చేస్తాడు? చెడు పనులు చేస్తుంటాడు. ఎందుకు? వీళ్ళకి ఆశలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా కీడిస్తూ ఉంటాడు. వాళ్ళకి కూడా వాళ్ళు చెప్పిన మాటలు వినొద్దు అని కొందరికి ప్రోత్సహిస్తుంటాడు. ప్రోత్సహిస్తే వీళ్ళ వైపు తీసుకుంటాడు. తీసుకొని వీళ్ళకి ఎంజాయ్ అంతే వాళ్ళకి చేస్తుంటాడు. సాధూనాం వినాశాయచ దుష్టుతాం, వినాశాయచ దుష్టుతాం అన్నాడు. అంటే వీళ్ళందరూ ఎవరు? దుష్టుల తాలూకా ఎలా ఉంటుంది? వీళ్ళు మోక్ష మార్గాన్ని చూస్తారు. అంటే ఈ దుష్టులు ఎవరైతే పూజలు పురస్కారాలు చేస్తుంటారో వాళ్ళని విమర్శిస్తారు. వేద శాస్త్రాలు ఏవైతే ఉంటాయో ఆ వేదాలు ఏంటి, ఈ వేదాలు ఎందుకు నేర్చుకుంటున్నారు, దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే దాన్ని విమర్శించడం, వాళ్ళకి చదువుకోకుండా చేయడం, సత్సంగాలకు వెళ్తే ఆ సత్సంగాల్లో విమర్శించడం, వీడు చెప్పాడు వీడు ఇది ఏదో ఒకటి విమర్శిస్తూనే ఉంటారు వాళ్ళని. ఇలాంటివి దుష్ప్రవర్తనలు అన్నమాట. వీళ్ళు దుర్మార్గులు. ఈ దుర్మార్గుల నుంచి విముక్తి కావించడానికి ఈయన మంచి వాళ్ళని రక్షణ చేస్తాడు, దుర్మార్గుల్ని పనిష్మెంట్ ఇస్తాడు. అంటే వాళ్ళని నాశనం చేస్తూ ఉంటాడు. అందు గురించి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ అంటే ధర్మమును కాపాడడానికి, ధర్మ సంస్థాపనార్థాయ ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి అన్నమాట. సంభవామి యుగే సంభవామి అంటే యుగే ప్రతి యుగం నందు నేను అవతరిస్తూ ఉంటాను. దేనికి సంభవామి? ఈ దుష్టులను ఎవరైతే దుష్టులు ఉన్నారో ఆ దుష్టులను చంపడానికి, భగవంతుని అంటే దుష్టుల్ని
ఎందుకు సంహరిస్తాడు? ఆయన భగవంతుడు కదా, ఆ భగవంతుడు ఏ పనైనా చేయొచ్చు. ఆ దుష్టులను సంహరించడానికి కారణం ఏంటి? దుర్యోధనుడు ఉన్నాడు, ఆయన దుష్టుడే. ఎవరు ఏం చెప్పినా వినేవాడు కాదు. ఆఖరికి కృష్ణ భగవానుడు కూడా వెళ్ళాడు సంధి గురించి, అయినా వెళ్ళలేదు. నేను వాళ్ళకి ఏ మాత్రం ఆస్తిని ఇవ్వను, వాళ్ళ ఆస్తిని అపహరించను. వాళ్ళ దుష్టబుద్ధి అనమాట అది. ఆ దుష్టబుద్ధిని అంటే మంచిగా చేసి అతన్ని మారుద్దామని ఎంత ప్రయత్నించినాను. సో నథింగ్, దెర్ ఈజ్ నో యూజ్. ఆయనకి సంధి చేయడానికి పాపం 2 సార్లు ప్రయత్నించాడు, కానీ ఆయన ఒప్పుకోవట్లేదు. నేను సూది మోపినంత స్థలం కూడా నేను వాళ్ళకి ఇవ్వను అని డిక్లేర్డ్. అప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు? ఏం చేస్తాడు? ఇలాంటి దృష్టిల వలన అందరూ నాశనం అవుతారు. ఆడే కానీ రాజుగా ఉంటే ఇంకా అందరూ పోయే కాలం వస్తుంది. అందరూ అలాగే తయారవుతారు. రాజు ఎలాగ ఉంటారో ప్రజలు కూడా అలాగే ఉంటారు. అందు గురించి ఈతన్ని ఉంచకూడదు నిర్ణయించుకుంటూ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ యుద్ధంకి అవమాన్ని ఆ తర్వాత అర్జునుడు ప్రోత్సహిస్తూ మొత్తానికి ఆ యుగంలో కృష్ణుడిగా అవతరించి ఆయన్ని సర్వనాశనం చేశాడు. అది ఇక్కడ చెప్తున్నది. సో ఇది దుష్ట శిక్షణ, ధర్మ సంస్థాపనం. ఏంటి? ఈ 3 చాలా అవసరం ధర్మ మార్గానికి, అంటే ప్రజాపాలనకి. ఏంటి కావాలి? సాధువులు ఎవరైతే మంచివారో, ఎవరైతే గొప్పవారో, సాధువులు అంటే నేను చెప్పాను ఏంటి? తపస్సు, యజ్ఞం, బ్రహ్మచార్యం, ప్రజాపాలన, వర్ణాశ్రమ ధర్మములు, తపస్సులు, పూజలు, ఇవన్నీ ఎవరైతే చేస్తారో, ఒకరికి సహాయపడడం, వీళ్ళందరూ సాధువులే. అయితే వీళ్ళు సాధువులకి ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పరిరక్షణ, ఆ తర్వాత దుష్ట శిక్షణ, ఎవరైతే చెడు భావనలతో ఉన్నారో వాళ్ళకి శిక్షణ, ధర్మం గురించి స్థాపన, ధర్మాన్ని అభివృద్ధి చేయడానికి స్థాపనం. ఈ 3టికి అంటే భగవంతుడు ఈ మూడు విషయాలు చూస్తాడు. ఏంటి? సాధు పరిరక్షణ, దుష్ట శిక్షణము, ధర్మ సంస్థాపనము. ఈ 3 చూస్తూ ఆయన అవతరిస్తూ ఉంటాడు. ఏదైనా కిందకి వెళ్ళింది అంటే దాన్ని సరైన మార్గంలో పెట్టడానికి ప్రతిసారి అవతరిస్తూ ఉంటాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్టుతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ 2 చక్కగా మీరు చదువుకోవాలి. సాయిరాం. రేపు 8వ శ్లోకం, అంటే 8 శ్లోకం ఇది చెప్పాను, 9వ శ్లోకం రేపు చెప్తాను.